మళ్ళీ ఎప్పుడు ఏదో ఒకటి చేయాలని ఉంటుండే నాకు. అంటే బికాస్ మై బ్రదర్ హ్యాస్ స్టార్టెడ్ ఆల్ దిస్. నేను రికమెండేషన్ క్యాండిడేట్ లాగా దీంట్లోకి ఎంటర్ అయినానేమో, నా కాళ్ళ మీద నేను నిలబడాలి, నాకంటూ నేను పేరు సంపాదించాలి అని ఎప్పుడూ ఉంటుండే. మధ్యలో కూడా ఒకసారి మ్యాంగ్లూర్ పైన సెపరేట్ గా ఏదైనా చేద్దాము అని, అర్జున్ రెడ్డి సినిమా ఇన్ఫ్లుయెన్స్ మళ్ళీ దాంట్లో సముద్రం దగ్గర ఉంటాడు, అది ఇది మనం కూడా అట్లా ఉండాలి, హీరోయిన్ లేకుండే లైఫ్ లా. కానీ నేను సోలోగా పోయి ఒక్కరిని ఇల్లు తీసుకొని, డాడీ కొంచెం హెల్ప్ చేసిండు, ఇల్లు తీసుకొని అంతా సెటిల్ అయ్యి, ఈడ సముద్రం ఉంటుండే ఇంటి ముందే, ఇట్లా ఆల్మోస్ట్ అలా ఇక వస్తాయేమో అనిపిస్తుండే. ఒకటే ఇండిపెండెంట్ హౌస్, ఒక్కనే ఒక 2 months ఉన్నా. బట్ ఎక్కువ కదా రెంట్ అక్కడ? రెంట్ 30,000 ఉంటుండే. ఇప్పుడు 2021 లో. సో తక్కువనే ఉంటుండే 30,000. కొంచెం లోపల బీచ్ రోడ్ లో ఉంటుండే ఇండిపెండెంట్ హౌస్. ఒక్కనే వంట చేసుకుంటుంటే నాకేంటంటే యాప్టిట్యూడ్ ఓన్ గా చెప్పాలని, ఓన్ గా అన్ని వీడియోస్ చెప్పి ఒక కోర్స్ తయారు చేసి అది అమ్మితే డబ్బులు వస్తాయి, దాంతో నేను బతుకుతా అని సబ్జెక్ట్ అమ్ముకుందాం అని డిసైడ్ అయినా ఆన్లైన్ లో. అని అన్ని ప్రిపేర్ అవుతుంటే ఒక వెబ్సైట్ తయారు చేయించిన, ఒక యాప్ తయారు చేయించిన, ఆల్మోస్ట్ ఇక చేద్దాము అనే లోపల మళ్ళీ మా వాళ్ళు, మా మమ్మీ, మా అన్న ఫోన్ చేసిండ్రు ఒకరోజు, అరే నువ్వు వాడు ఉంటే మాకు ఎట్లనో ఉంది, ఇంటికి వచ్చేసేయు, మాకు మంచిగా అనిపిస్తలేదు, ఒక్కడివి ఉండడం తప్పు, నీకు ఒకవేళ పెళ్ళైతే వేరేగా ఉండు, అప్పటి వరకు అయితే మాతోనే ఉండు, వచ్చేసాయి అంటే ఒకరోజు వస్తా అని ఒకరోజు వచ్చిన. ఇక మళ్ళీ పోబుద్ది కాలే అటు, ఇటే ఉండిపోయి ఆ ఇల్లు అంతా ఖాళీ చేసినాం. మళ్ళీ ఫ్యామిలీ అంతా వచ్చి ఒక ట్రిప్ లాగేసి కర్ణాటక అంతా, ఉడిపి, మ్యాంగ్లూర్ అదంతా తిరిగి తర్వాత మళ్ళీ ఇల్లు ఖాళీ చేసి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయినా. మళ్ళీ ఒక రోజు అనిపించింది, అరే ఇదంతా కాదు, నాకు పెళ్లి చేసుకోబుద్ది అవుతుంది, ఎప్పుడన్నా నేను వేరేగా ఉండొచ్చు కదా, మంచిగా నాకు ఒక లైఫ్ లో ఒక సెటిల్మెంట్ కావాలి అది అంటే, అప్పుడు మ్యారేజ్ అయింది నాకు ఆ టైం. తర్వాత అంతా మీకు తెలిసిందే, ప్రతి వీడియోలో అప్డేట్ ఇస్తూనే వచ్చిన అప్పటి నుంచి.